అందరికీ నమస్కారం. ఈ సంపాదకీయం నిరంతర పోరాటాలతోనే విశ్వసనీయత అంటూ ఆంధ్రజ్యోతిలో రావటం జరిగింది. ఇది రాసినటువంటి వారు వి రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. జనజుంజు ప్రభంజనం దాటికి కొట్టుకెళ్లిన జగజ్జనులు వ్యాసంలో చెరుకూరి సత్యనారాయణ సిపిఎంపై అనేక నిందారోపణలు చేశారు. ఈ వ్యాసంలో ఎక్కడా కూడా బీజేపీ ప్రమాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది రాసింది నేనెరిగిన చెరుకూరి గారేనా లేక బీజేపీ వారా అనే అనుమానం కలిగింది. దేశ ప్రజలందరూ గుర్తించిన మోదీ మతోన్మాద రాజకీయాలను మా వామపక్షవాది సత్యనారాయణ గుర్తించలేదంటే నమ్మగలమా? అధికార పార్టీల జయాపజయాలు ఎలా ఉన్నా ఓడిపోయింది మా వామపక్ష సోదరులే అంటూ చెరుకూరి మాపై దాడికి సిద్ధపడ్డారు. ముచ్చటగా మూడవసారి కూడా వారికి ప్రవేశం లేకుండానే ఆంధ్ర శాసనసభ కొలువు తీరింది అని కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేనందుకే ముచ్చట పడుతున్నట్లు ఉంది. విధానాలకు కట్టుబడి గాలివాటం రాజకీయాలకు కొట్టుకుపోనందుకు మమ్ములను నిందిస్తున్నారు. ఎన్నికల ధన ప్రళయ భీకర ప్రవాహంలో అటు ఇటు మొగ్గకుండా సిపిఎంకు అండగా అరకు పార్లమెంట్లో 1,25,000, అరకు అసెంబ్లీలో 45,000, పాడేరులో 27,700, రంపచోడవరంలో సుమారు 25,000 మంది ఓటు వేయటం సత్యనారాయణ దృష్టిలో కమ్యూనిస్టులకు దక్కిన గౌరవంగా కనిపించలేదు. 1984 ఆగస్టులో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ను అధికారం నుంచి బర్తరఫ్ చేస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన పోరాటాల్లో 1985 మధ్యంతర ఎన్నికల్లో అన్ని పక్షాలు కలిసి పనిచేయడాన్ని నేటి పరిస్థితులకు ముడివేయాలని చూస్తున్నారు. తక్షణావసరంగా బీజేపీతో కలిసిన ఎన్టీఆర్ ఆ తర్వాత కొద్ది కాలానికే అదే బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలో వివిధ పార్టీలతో కలిసి నడిచిన విషయం సత్యనారాయణకు జ్ఞాపకం లేదా? ఏపీలో కూడా మరో రకమైన ఎత్తుగడ ఎందుకు అనుసరించలేదు అని కమ్యూనిస్టులను ప్రశ్నిస్తున్నారు. అంటే బీజేపీతో కలిసిన వారితో మీరు ఎందుకు స్నేహం చేయలేదన్నది ఆయన ప్రశ్న. ఈయన కోరినట్లు చేయటం కమ్యూనిస్టుల మౌలిక స్వభావానికే కాక నేటి తక్షణ దేశ పరిస్థితులకు అత్యంత ప్రమాదకరం కాదా? బీజేపీని బలపరిచే విధానాన్ని తప్పుపట్టినందుకు వామపక్ష శ్రేణులు, ముఖ్యంగా సిపిఎం కానీ ఆ పార్టీకి చెందిన కొందరు మేధావులు కానీ ఇద్దరు దొంగలపై పెట్టే విమర్శల్లో పెద్ద దొంగ పట్ల విమర్శల స్థాయి తక్కువ చేసి తమ విశ్వసనీయతను పోగొట్టుకున్నారట. ఈయన దృష్టిలో పెద్ద దొంగ అంటే వైసీపీ కావచ్చు, మరి బీజేపీ ఏ స్థాయి దొంగో చెప్పలేదు. కమ్యూనిస్టులకు విశ్వసనీయత అని అనుసరించే ప్రజానుకూల విధానాల ద్వారా చేసే ప్రజా పోరాటాల ద్వారా వస్తుందే తప్ప సీట్ల కోసం ఏ ఎండకు ఆ గడుగు పట్టడం వారికి తెలియదు. పార్టీ పార్లమెంటరీ ప్రజాపంద స్వీకరించిన నాటి నుంచి ఎత్తుగడల వైఫల్యాలు ఉన్నాయి అని చెబుతున్నారు. పార్లమెంటరీ పంద అంటే కేవలం ఓట్లు, సీట్లు అని ఆయన అనుకుంటున్నారు. పోనీ అదే అనుకున్నా పశ్చిమ బెంగాల్, త్రిపురలో సుదీర్ఘకాలం, ప్రస్తుతం కేరళలో పరిపాలిస్తున్నది వామపక్షాలే కదా. సిపిఎం దృష్టిలో ఎత్తుగడలు అంటే కేవలం ఎన్నికల కోసం వేసే జిమ్మిక్కులు కాదు, విప్లవ ఉద్యమాన్ని నిర్మించే కృషిలో భాగంగా పార్లమెంటేతర రంగాల్లో అనుసరించే ఆచరణాత్మక పట్టు విడుపులు. చెరుకూరి వారు మాత్రం విప్లవ ఉద్యమాన్ని ఎలాగూ నిర్మించలేం, కనీసం పార్టీని పార్లమెంటరీ పందాలోనైనా సరైన ఎత్తుగడలతో నడిపి మరో 5 ఏళ్ల తర్వాతనైనా అసెంబ్లీలోకి వెళ్ళమని మాకు సలహా ఇస్తున్నారు. విప్లవ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఎవరైనా కలుస్తారు, నిలుస్తారు. కానీ శత్రువు కొత్త రూపాల్లో ప్రజలను భ్రమింపజేస్తున్నప్పుడు, ఎదురు దెబ్బలు తీవ్రమవుతున్నప్పుడు, భౌతిక శక్తి సన్నగిల్లుతున్నప్పుడు నమ్మిన ఆశయాన్ని తుదకంటూ కొనసాగించే కష్టజీవులు, వారికి నాయకత్వం వహించే కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఇప్పటివరకు చరిత్ర గతిని మార్చాయి. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత అసమానకరమైనదో, ఎంత అనాగరికరమైనదో, ఎంత దుర్మార్గమైనదో ప్రపంచ ఆర్థికవేత్తలు తాజాగా ప్రకటిస్తున్న నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయికి ప్రత్యామ్నాయం ఈ సమాజాన్ని మార్చడం తప్ప మరొకటేముంది? ఒకవైపు పోరాటాల ద్వారా, అనుభవాల ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంచడం, మరోవైపు శత్రువులు వారి అవసరాల కోసం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుంటూ తక్షణ లక్ష్యాన్ని సాధించడానికి ఆచరణాత్మక విప్లవ ఎత్తుగడలు రూపొందించుకోవటం సిపిఎం విధానం.
ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమరశీల ప్రజా కార్మిక ఉద్యమాలు సత్యనారాయణ గారికి గుర్తులేవేమో కానీ ఈ తెలుగు నేల మీద పోరాడిన ప్రతి ఒక్కరికి సిపిఎం పోరాట విశిష్టత ఏమిటో తెలుసు. నాటి ఉద్యమాలకు ఏనాడు కనీస మద్దతు కూడా ఇవ్వని వారు మా ముసుగులో మాపై దాడి చేయటాన్ని ప్రజలు, కార్మికులు, అభ్యుదయ ప్రజాతంత్రవాదులు హర్షించరు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మార్క్సిజం వెలుగులో పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడటం, ఎంత పెద్ద ప్రజాశత్రువు అయినా ఎదురు నిలిచి కలబడటం, విజయాన్ని సాధించే వరకు పోరాడటం సిపిఎం విధానం. అది ఎవరు అధికారంలో ఉన్నా కొనసాగుతూనే ఉంటుంది. ఇట్లు రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. చూసాం కదండి ఈ కాలం. ఇది రాంభూపాల్ గారు వేరే వాళ్ళు రాసినటువంటి వ్యాసానికి, సత్యనారాయణ గారు రాసినటువంటి వ్యాసానికి వ్యతిరేకంగా రాయబడింది. ఈ సత్యనారాయణ గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సిపిఎం వాళ్ళు ఇటువైపు ఎన్డీఏ కూటమి, ఇటువైపు వైసీపీ రెండు పోటీ పడుతున్న తరుణంలో వైసీపీ అరాచక పాలన వలన కింది వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారని వాళ్ళతో కలవలేకపోయారు. ఇంకోవైపు ఎన్డీఏతో కలిసి పోరాడలేకపోయారు. ఎందుకంటే ఎన్డీఏలో బీజేపీ ఉందని, బీజేపీతో వాళ్ళ ఐడియాలజీ ఖచ్చితంగా తగదని వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళు యాంటీ బీజేపీగానే వర్క్ చేస్తున్నారు. అవి మనం చాలా స్టేట్స్లో చూసాం ఆల్రెడీ. సో అటువైపు కలవలేకపోయారు. సో వాళ్ళు సైలెంట్గా ఉన్నట్లే జరిగింది ఎలక్షన్స్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఇటువైపు జగన్ విమర్శిస్తే బీజేపీకి ప్లస్ అవుతుందని, అంటే బీజేపీతో ఉన్నటువంటి ఎన్డీఏకి ప్లస్ అవుతుందని, విమర్శించకపోతే జగన్ని సపోర్ట్ చేసినట్లే చాలామంది భావించడం జరుగుతుంది. అదే కోణంలో సత్యనారాయణ కూడా భావించి దొంగపై ఎక్కువ పెట్టలేదని, అంటే జగన్ వైపు ఎక్కువ విమర్శలు చేయలేదని, ఇండైరెక్ట్గా తనకి సపోర్ట్ చేశారన్నట్లుగా తన వ్యాసం రాశారు. దానికి కౌంటర్గానే రాంభూపాల్ గారు ఈ వ్యాసం రాయటం జరిగింది. మేము ఎక్కడున్నా ఎప్పుడున్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే రాస్తామని. కానీ ఇటువైపు జరిగినటువంటి పరిణామాల వల్ల ఎన్డీఏలో బీజేపీ రావటం వల్ల బీజేపీతో మేము కలవలేకపోవటం, బీజేపీతో మేము కలవని మాకు క్లియర్ కట్ ఐడియాలజీ ఉంది. సో బీజేపీతో కలవలేము కాబట్టి కొంచెం దూరం అయి ఉండొచ్చు. కాకపోతే మా ఫలితాలు ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుండా చాలా ఓట్లు పడుతున్నాయి. మాకు ఆల్మోస్ట్ 1,25,000 ఓట్లు పడ్డాయని వైజాగ్లో కొన్ని ఏరియాల్లో ఎంపీ సీట్లో, కొన్ని ఎమ్మెల్యే సీట్లో 25,000 to 35,000 వరకు ఓట్స్ పడ్డాయని, రూపాయి కూడా ఇవ్వకుండా ఎంతమంది వారికి అండదండలు ఉన్నాయి అంటే అది కేవలం వారు చేస్తున్నటువంటి పోరాటాల ద్వారానని ఆయన చెప్పదలుచుకున్నారు. ఆ పోరాటాలే వాళ్ళని ఎప్పటికైనా పైకి తీసుకొస్తాయని, ఎప్పటికైనా వాళ్ళ పార్టీ నిలబడుతుందని, అలాంటి ఉద్యమాల వల్లే ఇలాంటి పార్టీలు ఎప్పటికీ నిలబడతాయని, ఎప్పుడు ఎండ్ వస్తే అంటే ఎప్పుడు పవర్ ఉంటే ఆ పార్టీల్లోకి వెళ్ళి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఓన్ బెనిఫిట్స్ కోసం అనేసి చాలామంది వెళ్తున్నారని, కానీ సిపిఎం వాళ్ళు ఎప్పటికీ అట్లా వెళ్ళరని, ఎప్పుడైనా పోరాటాలతోనే ముందుకెళ్తామని అతను చెప్పదలుచుకున్నారు. ధన్యవాదాలు.